కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎన్నో హామీలు ఇచ్చిందని, చాలా హామీలు ఇంకా అమలు కాలేదని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. నిరుద్యోగ భృతిపై డిప్యూటీ సీఎం అసెంబ్లీలో అబద్దాలు చెప్పారని, ప్రగతి భవన్లో 250 రూములు, స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయని ప్రచారం చేశారన్నారు. బీజేపీతో కొట్లాడి ఓడించింది బీఆర్ఎస్ పార్టీనేనని, కాంగ్రెస్ కాదన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో నిర్వహించిన బీఆర్ఎస్ కృతజ్ఞత సభకు మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గజ్వేల్లో కేసీఆర్ ని ఓడించడానికి చాలా కుట్రలు జరిగాయన్నారు. అందుకోసం 154 నామినేషన్లు వేసి కేసీఆర్ ని ఓడించాలని చూశారన్నారు. గతంలో కేటీఆర్ దావోస్ కు వెళ్తే దండగా అన్నారని, ఇప్పుడు మీరెందుకు వెళ్లారని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. ఇంకో 15 రోజుల్లో గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ కి మాజీ సీఎం కేసీఆర్ వస్తారన్నారు. కర్ణాటకలో 5 గ్యారంటీలు అమలు కావట్లేదని, అక్కడ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని సర్వేలు చెప్తున్నాయన్నారు. కేసీఆర్ గజ్వేల్ ని అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ వాళ్లు బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎస్సీఎస్ చైర్మన్లు, ఎంపీపీ, మున్సిపల్ చైర్మన్లని బెదిరించి అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెడితే తాను ఊరుకోనని, వారి తరఫున పోరాడుతానని పేర్కొన్నారు. తనకు పోలీస్ స్టేషన్లో పోరాటాలు కొత్త కాదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. గత చరిత్ర ఎట్లా ఉండేదంటే గజ్వేల్లో అన్ని కేసులే, కుట్రలు, కేసులు. ఈ గవర్నమెంట్ వస్తే వాని లోపలేసుడు, వాని గవర్నమెంట్ వస్తే వీని లోపలేసుడు. ఇది గజ్వేల్లో ఉన్న గత చరిత్ర. కానీ ఆ చరిత్రను తిరగరాసింది మన బీఆర్ఎస్ పార్టీయా కాదా మీరే ఒక్కసారి చెప్పండి. ముఖ్యమంత్రి గారే మన ఎమ్మెల్యే ఉన్నా ఏ ఒక్కరోజన్న ఒక కాంగ్రెస్ పార్టీని లోపలేసినామా, అక్రమ కేసులు పెట్టినామా, అట్లాంటి కుట్రలు చేసిన చరిత్ర మన పార్టీకి ఉందా? మన కేసీఆర్ ఎంతసేపు ప్రజలు గెలవాలి, ప్రజలు బాగుండాలి, గజ్వేల్ అభివృద్ధి చెందాలి, మనకు కుట్రలొద్దు, కుతంత్రాలొద్దు, కేసులొద్దు అని ఆయన ఎంతసేపు మంచి నీళ్ళు ఎట్టియాలి, సాగునీళ్ళు ఎట్టియాలి, రోడ్డు ఎట్లా బాగా చేసుకోవాలి, గజ్వేల్ పల్లెలు ఎట్లా బాగుపడాలని ఆలోచించాడు. అది ఇలా మనం చేసిన పని. కానీ వీళ్ళు వచ్చి 45 రోజులు కాలే, కేసులే కేసులు. ఇప్పుడు మా తమ్ముడు చెప్పిండు, మా వర్గాల తమ్ముడు చెప్పిండు. ఇప్పుడు చాలా మంది మా కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నారు నాకు, ఏంటి ఎంతసేపు బెదిరించుడు, మన కుట్రలు, క్రిమినల్ కేసులు, రాజకీయాలు చేస్తా ఉన్నారు వాళ్ళు. అంటే మీరు దేంట్లో అభివృద్ధి సాధిస్తున్నారు? కేసీఆర్ గారేమో గజ్వేల్ను అద్భుతంగా మరి ఆయన అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతే మీరు కేసుల్లో ముందుకు తీసుకుపోతున్నారు. కేసీఆర్ గారేమో గజ్వేల్ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంలో పోటీ పడ్డాడు, మీరేమో కేసులు, కుట్రలు, అక్రమ కేసులు పెట్టడంలో మీరు పోటీ పెడుతున్నారు. ప్రజలకు కావాల్సింది కేసులా? ప్రజలకు కావాల్సింది సంక్షేమ పథకాల? ప్రజలు కోరుకున్నది అభివృద్ధిని కోరుకున్నారు, సంక్షేమ కార్యక్రమాలు కోరుకున్నారు. కానీ మీరు చేస్తున్నది ఏంటంటే ఇవాళ మా పిఎస్సిఎస్ చైర్మన్లను దించడం, మా ఎంపీపీలను దించడం, మున్సిపల్ చైర్మన్ల మీద బెదిరించి అవిశ్వాసాలు పెట్టుడో, కేసులు పెట్టడం మీద మీరు దృష్టి పెడతా ఉన్నారు.